సో హలో పీపుల్, మై సెల్ఫ్ ఫన్నా ముఖేష్ ఫ్రమ్ తిరుపతి. నేను యాక్చువల్గా కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్ని. నేను ఈ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసి అరౌండ్ 5 to 6 months అయితే అవుతుంది. ఈ 5 to 6 monthsలో నేను 2,40,000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేశాను. యాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్ నేను 9 to 5 జాబ్ చూసుకుంటూ కూడా ఇంత మనీ అయితే సైడ్ ఇన్కమ్గా జనరేట్ చేశాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు కంప్లీట్గా డ్రాప్ షిప్పింగ్ గురించి క్లారిటీ అయితే వస్తుంది. అసలు నాకు తెలిసినంత వరకు నా వీడియో మీ ఫీడ్లో వచ్చింది అని అంటే మీరు ఇప్పటి వరకు ఆన్లైన్ జాబ్స్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక కాపీ పేస్ట్ వర్క్, డేటా ఎంట్రీ వర్క్, క్యాప్చా ఎంట్రీ వర్క్, ఏదో ఒక వర్క్ మీరు కంపల్సరీ ఇప్పటివరకు సెర్చ్ చేసే ఉంటారు, ట్రై చేసే ఉంటారు. కానీ మీకు ఏ వర్క్లో కూడా రిజల్ట్స్ రాకుండా మీరే హోప్స్ లూజ్ అయిపోయి క్విట్ చేసేసి ఉంటారు. సో అలాంటి వర్క్స్ గురించి నేను చెప్పడానికి అయితే రాలేదండి. మీ 20 minutes నేను మీ లైఫ్లో చేంజింగ్ పాయింట్గా మార్చడానికి నేను 100% ఎఫర్ట్స్ పెట్టి కంప్లీట్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. సో అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి, నేను చెప్పబోయే వరకు ఇప్పుడు అందరూ ఆన్లైన్లో చూపించి ప్రమోట్ చేసేలాగా ఒక 10 మందిని జాయిన్ చేసే డబ్బులు వచ్చేది, ఒక బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసే డబ్బులు వచ్చేది, ఒక స్టాక్స్లో ఈరోజు నేను ఇంత ఇన్వెస్ట్ చేసి రేపు ఎంత ఎక్కువ ఆన్ చేశాను, దాని తర్వాత రోజు మొత్తం మునిగిపోయాను, అలాంటి టైప్స్ వర్క్ కానే కాదండి. ఇది కంప్లీట్లీ అసలు లక్ బేస్డ్ కానే కాదు. ఇది కంప్లీట్లీ స్కిల్ బేస్డ్ వర్క్ ఇది. ఓకేనా? ఈ స్కిల్, నేను నేర్పించబోయే స్కిల్ ఏదైతే ఉందో, మార్కెట్ ఎలా రైజ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్గా డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అని, వాట్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్ నుంచి మీరు ఒక సేల్ని మీకు వచ్చిన ఒక విన్నింగ్ ప్రోడక్ట్ని ఎలా అయితే మీరు స్కేలప్ చేసి ల్యాక్స్లో అర్న్ చేయడం గురించి తెలుసుకుంటారో అలాంటి వర్కింగ్ ఆపర్చునిటీ అండి ఇది. సో కంప్లీట్గా లాస్ట్ వరకు వితౌట్ ఎనీ స్కిప్ చూడండి. నేను పదే చెప్తున్నాను, అస్సలు స్కిప్ చేయకండి. మేబీ మీకు డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూడండి, కంప్లీట్గా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే, అసలు పాయింట్కి వద్దాం. వాట్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్? అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే సెల్లింగ్ అ ప్రొడక్ట్ ఆన్లైన్ వితౌట్ ఓనింగ్ అ ప్రొడక్ట్, వితౌట్ ఓనింగ్ అన్ ఇన్వెంటరీ. మీరు ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో సెల్ చేద్దామని అనుకుంటున్నారు, బట్ ఆ ప్రోడక్ట్ మీరు కొనుండరు, ముట్టుకొనుండరు, మీ దగ్గర ఆ ప్రోడక్ట్ స్టాక్ కూడా ఉండదు. మీరు ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు జస్ట్ జనరల్గా చెప్పాలంటే ఏదైనా బిజినెస్ రన్ చేయాలంటే మీరు లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక స్టోర్ రెంట్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు పెద్ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకున్న వేర్ హౌస్ కాకపోయినా జస్ట్ ఒక స్టోర్ అయినా తీసుకోవాలి. ఒక స్టోర్ రెంట్కి మనీ పే చేయాలి. స్టోర్ రెంట్ కాకుండా ఎక్స్ట్రాగా వర్కర్స్కి మనీ పే చేయాలి. లేదు మీరు ఒక్కరే వర్కర్ మీరే ఉండి చేసుకుంటారని అనుకున్నా కూడా మీ కరెంట్ బిల్ అని, ఆ ఛార్జెస్ అని, ఇంకా సపరేట్ ఏవో ట్యాక్సెస్ అని అవన్నీ పే చేయాలి. ఇంకా ఒక స్టోర్ని రన్ చేయాలి అని అంటే ఆ స్టోర్లో ఎంతో కొంత ప్రొడక్ట్ వాల్యూ అయితే ఉండాలి. ఆ ప్రొడక్ట్ వాల్యూ కోసం మీరు వర్కింగ్ క్యాపిటల్ కంపల్సరీ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. ఆ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కొని తీసుకొచ్చి షాప్లో చూపించి డిస్ప్లే చేసి సప్లయర్స్ కస్టమర్స్కి సేల్ చేయాల్సిందే. ఓకేనా? డ్రాప్ షిప్పింగ్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక సప్లయర్ని చూస్ చేసుకుంటారు. జస్ట్ ఒక స్టోర్ని, ఒక వేర్ హౌస్ని, మీరు ఇన్వెంటరీ కాస్ట్ని ఇవి ఏమీ బేర్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ ఒక సప్లయర్ నుంచి మీరు మార్కెటింగ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఓన్గా షాపిఫై స్టోర్ అని ఒక స్టోర్ లాంచ్ చేసుకుంటారు. జస్ట్ 20 రూపీస్ ఒక మంత్, ఒక 20 రూపీస్ ఒక మంత్కి ఇన్వెస్ట్ చేసి ఒక స్టోర్ని బిల్డ్ చేసుకుంటారు. ఆ స్టోర్లో మీరు సెల్ చేయాలనుకున్న ప్రోడక్ట్ని సప్లయర్ నుంచి డైరెక్ట్గా మీ షాపిఫై స్టోర్లోకి షిప్ చేస్తారు. షాపిఫై స్టోర్లోకి పుష్ చేసిన తర్వాత ఆ షాపిఫై స్టోర్లో మీరు పెట్టుకున్న ప్రోడక్ట్కి మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ. ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది చాలా బూమింగ్లో ఉంది, మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వాటిలో మీరు ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు ఏదైతే కస్టమర్స్, మనలాంటి కస్టమర్స్, ఒకవేళ నేను యాడ్స్ రన్ చేస్తే మీలాంటి కస్టమర్స్ చూసి నా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారో, పర్చేస్ చేసినప్పుడు కూడా మీరు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సప్లయరే ఆ కస్టమర్కి డెలివరీ చేస్తాడు. వితౌట్ మీరు డెలివరీ ఛార్జ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మార్క్ దిస్ పాయింట్, మీరు డెలివరీ ఛార్జ్ కూడా పే చేయాల్సిన అవసరం లేనే లేదు. డైరెక్ట్గా సప్లయర్ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ సప్లై చేస్తాడు. మీరు ఎంతైతే ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకున్నారో, ఫర్ సపోజ్ ఒక పీస్ మీకు 260 రూపీస్కి వస్తుంది, 250 రూపీస్కి వస్తుంది అని అనుకుందాం. మీరు ఎంతో కొంత మార్జిన్ ఉంచుకొని ఒక 500కో లేకపోతే ఒక 700కో దాన్ని సెల్ చేస్తారని అనుకుందాం. అంటే దాని టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్. 750 రూపీస్కి నీ ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయింది అని అనుకుందాం. కస్టమర్కి డెలివరీ అయితే కస్టమర్ 750 రూపీస్ పే చేస్తే సప్లయర్ 250 రూపీస్ తీసుకొని రిమైనింగ్ 500 రూపీస్ నీ షాపిఫై అకౌంట్లోకి, నీ సేల్స్గా నీ అకౌంట్లోకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ డ్రాప్ షిప్పింగ్ ఈజ్. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే, హౌ ఇట్ వర్క్స్ అని అంటే, కస్టమర్ ఆర్డర్స్, బయర్ ప్లేసెస్ అన్ ఆర్డర్ ఆన్ యువర్ ఆన్లైన్ స్టోర్.
కస్టమర్ అనే అతను మన ఆన్లైన్ స్టోర్లో ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. మనం ఆ ప్లేస్ చేసిన ఆర్డర్ని సప్లయర్కి పుష్ చేస్తాం. సప్లయర్ ఏం చేస్తారంటే సప్లయర్ డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి సప్లై చేస్తారు. ఆ కస్టమర్కి సప్లై చేసి సెల్లింగ్ ప్రైస్ మనం తీసుకుంటాం. ప్రాఫిట్ సప్లయర్ కాస్ట్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉన్న ప్రాఫిట్ మనం తీసుకుంటాం. సప్లయర్ కాస్ట్ సప్లయర్ తీసుకుంటాడు. ఇది యాక్చువల్ డ్రాప్ షిప్పింగ్ అంటే. దీంట్లో మీరు ఆ ప్రోడక్ట్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేయాలనుకుంటే ఒకటే ప్రోడక్ట్ మనం బిజినెస్లో పెట్టుకోలేము కదా ఇంట్లో. అట్లా ఒక 100 ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద వేర్ హౌస్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్టోర్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ ఒక 1 అవర్ టైం. ఆ 1 అవర్ టైంలో మీరు స్టోర్ డిజైన్ లేదంటే ఒక 2 to 3 డేస్లో కూర్చొని ఒక విన్నింగ్ ప్రోడక్ట్ సెర్చ్ చేయడం, ఒక విన్నింగ్ ప్రోడక్ట్ ఎత్తుక్కోవడం. ఆ విన్నింగ్ ప్రోడక్ట్ ఎత్తుక్కున్న తర్వాత దాన్ని ఎలా నేను ప్రమోట్ చేయగలను, ఐదర్ ఆర్గానిక్గా ప్రమోట్ చేయాలా, ఇన్ఆర్గానిక్గా ప్రమోట్ చేయాలా, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, సేల్స్ ఎలా క్లోజ్ చేయాలి, ఈ కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఉంటే, ఈ కంప్లీట్ నాలెడ్జ్ మీరు తెచ్చుకోగలిగితే డ్రాప్ షిప్పింగ్ అనేది మీరు చాలా సింపుల్గా ఆడుతూ పాడుతూ ఈజీగా చేసుకోవచ్చు. మీరు గంటలు దీని ముందు కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నా పర్సనల్గా నేనే చెప్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ప్రొఫెషనల్. నేను 9 నుంచి 5 వరకు కంపల్సరీ ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఈవెన్ ప్రజెంటేషన్స్కి వేరే సైట్స్కి వెళ్తూ ఉంటాను. వేరే స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటాను. అయినా నేను ఈ డ్రాప్ షిప్పింగ్ కంపల్సరీ చేసుకోగలుగుతున్నాను. ప్రాఫిటబుల్ ఇన్కమే జనరేట్ చేయగలుగుతున్నాను. అది ఎలా ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ వరకు స్టార్టింగ్లో చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఈ వీడియోలో స్టార్టింగ్ అనే కాదు కంప్లీట్గా కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ ఇన్ మై వాట్సాప్. నా వాట్సాప్లో మీరు కంప్లీట్గా ఏ డౌట్స్ ఉన్నా, చిన్న డౌట్స్ ఉన్నా నాకు టెక్స్ట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నాకు ఫ్రీ టైం లేకపోతే నేను కంపల్సరీ టైం చూసుకొనైనా మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేస్తున్న వర్డ్స్ ఏవైతే మీకు అర్థం కాలేదో, స్కేలింగ్ కావచ్చు, ఆ విన్నింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి వర్డ్స్ ఏవైనా మీకు అర్థం కాకపోతే కంప్లీట్గా వీడియో చూడండి. లాస్ట్ వరకు వచ్చేసరికి మీకు 100% డ్రాప్ షిప్పింగ్ మీద క్లారిటీ నేను ఇస్తాను. ఓకేనా? నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఈ స్లైడ్ వేసాను చూడండి. హౌ మెనీ ఇండియన్స్ నో అబౌట్ డ్రాప్ షిప్పింగ్? ఇండియా పాపులేషన్ 1.44 బిలియన్. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంటర్నెట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోండి. అసలు ఎంతమందికి డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుసు? మీకు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసేలా చాలా మందికి కూడా డ్రాప్ షిప్పింగ్ అంటే తెలిసి ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో తెలిసి ఉండదు. అందుకే ఇక్కడ యాక్టివ్ డ్రాప్ షిప్పర్స్ అనే కౌంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది. ఇది జస్ట్ స్లైడ్ మాత్రమే కాదు, ఇవి రియల్ టైమ్ నంబర్స్. ఇండియాలో ఇంతమందికి తెలుసు, ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇంతమంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఓన్లీ 1 to 2 మిలియన్, ఇంత తక్కువ మంది మాత్రమే డ్రాప్ షిప్పింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు. ఇవి మొత్తం రియల్ టైమ్ నంబర్స్. ఎందుకంటే మీరు ఈ స్లైడే కాదు, మీరు ఎక్కడైనా కూడా ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ గురించి చెక్ చేస్తే ఇవే నంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇండియన్ డ్రాప్ షిప్పింగ్కి చాలా పొటెన్షియల్ ఉంది. మీరు ఈ డ్రాప్ షిప్పింగ్ యూజ్ చేసుకొని ఇక్కడ నేర్చుకొని ఫారెన్లో, యూఎస్లో, యూకేలో, కెనడాలో, న్యూజిలాండ్లో, యూరోప్లో, వీటిలో కూడా డ్రాప్ షిప్పింగ్ అనేది చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. బట్ అక్కడ డాలర్స్లో పేమెంట్స్ ఉంటాయి. పేమెంట్ గేట్వేస్ మనం యాక్సెప్ట్ చేస్తే కంపల్సరీ మనం అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. నేను ఇదే వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ట్రెడిషనల్ ఈ కామర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది, అసలు దానికి డ్రాప్ షిప్పింగ్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ట్రెడిషనల్ ఈ కామర్స్ బిజినెస్లో మనకి స్టార్టప్ క్యాపిటల్ కావాలి, ఇన్వెంటరీ కాస్ట్ బేర్ చేయాలి, స్టోరేజ్, వేర్ హౌస్ అలాంటివి ఖచ్చితంగా కావాలి. రిస్క్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక సర్టెన్ ప్రొడక్ట్స్, ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి పెట్టుకుంటారు, అవి సేల్ కాలేదని అనుకోండి, మీకు ఇచ్చిన సప్లయర్ కూడా రిటర్న్ తీసుకోడు. అప్పుడు మీరు అది మొత్తం వేస్ట్ అయినట్టే కదా. అండ్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. షిప్పింగ్ ఛార్జెస్, షిప్ రాకెట్కి వెళ్ళి మనం అకౌంట్ తీసుకొని ఆయనకి ఎంతో ఒక యాన్యువల్గా ఇంత ఇన్కమ్ అని చెప్పి వాళ్ళకి పే చేసి, అండ్ మనకి ప్రాఫిట్ మార్జిన్స్, ఎందుకంటే మనం అక్కడ నుంచి స్టాక్ తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం, ప్రాఫిట్ మార్జిన్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు సప్లయర్ నుంచి మనం తీసుకున్న ప్రాఫిట్ కన్నా మనం తీసుకొచ్చుకొని మనమే పెట్టుకునే ప్రాఫిట్ కూడా సేమ్ ఈక్వల్గానే ఉంటుంది. ప్రాబ్లం ఏముండదు. స్కేలబిలిటీ అంటే మీరు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతుంది అని అంటే ఈ మంత్లో ఎక్కువ సేల్ అవుతుంది, మీరు వెళ్తారు తెచ్చుకుంటారు, ఒక 100,000 ప్రొడక్ట్స్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ మంత్లో సీజనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ మంత్లో అవి సేల్ అవ్వవు. అప్పుడు మీకు లాస్ బేర్ చేయాలి కదా. ఇలాంటివి ఏది ఉండదు ఈ డ్రాప్ షిప్పింగ్లో. ఓకే, ఇంతవరకు అసలు మనం డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో చూస్తాం కదా. ఇప్పుడు నా డాష్ బోర్డ్ లైవ్గా నా స్టోర్లో ఎంత అర్నింగ్స్ వచ్చి మీకు లైవ్గా చూపిస్తుంది. 10/8 అవుతుంది, ఫ్రైడే 5th జూన్. నా షాపిఫై లాగిన్ చేస్తే చూడండి. షాపిఫై లాగిన్ చేస్తే లాస్ట్ 7 డేస్లో మనకి 78,207 రూపీస్. రీఫ్రెష్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. 5 ఆర్డర్స్ టు ఫుల్ఫిల్ అంటే ఆ 5 ఆర్డర్స్ నేను ఫుల్ఫిల్ చేశానంటే డైరెక్ట్గా కస్టమర్కి షిప్ అయిపోతాయి. 12 పేమెంట్స్ టు క్యాప్చర్ అంటే 12 పేమెంట్స్ COD ఉంది, మనకి ఇంకా పేమెంట్ రాలేదు. అవుట్ ఆఫ్ 117 ఆర్డర్స్ మనకి 100 ఆర్డర్స్ వరకు అయితే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకు 78,207 రూపీస్ అయితే మనకు చూపిస్తుంది. ఇదే అమౌంట్ నేను ల్యాప్టాప్లో చూపిస్తాను. డేట్ అండ్ టైం కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. 78,000
200 రూపీస్ ఉంది. రీఫ్రెష్ కూడా చేసి చూపిస్తున్నాను. కంప్లీట్గా లైవ్, ప్రతి ఒక్కటి లైవ్లోనే, ఎటువంటి ఇది ఏం లేదు. మొత్తం జెన్యూన్గా నేను ఎలా అయితే ఎర్న్ చేశానో, ఇది మొత్తం అమౌంట్ ఎంత కష్టపడి ఎర్న్ చేశాను అనేది, ఇది జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే. ఐ మీన్ నేను ఇంత ఎర్న్ చేశానని ఫ్లెక్స్ చేయడం కాదు, జస్ట్ ఒక ఐడియా రావడం కోసం, ఇంత పొటెన్షియల్ ఉంటుందా డ్రాప్ షిప్పింగ్లో అని చెప్పి జస్ట్ ప్రూవ్ చేయడానికి కోసం మాత్రమే ఈ లైవ్ ఎర్నింగ్స్ అనేటివి నేను చూపిస్తున్నాను. సో ఇంతవరకు మీరు నేను ఎంత ఎర్న్ చేస్తానో చూస్తారు కదా. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎంతవరకు ఎర్న్ చేస్తుంటారో మీకు లైవ్గా చూపిస్తాను చూడండి. జస్ట్ వాళ్ళ చాట్సే, జస్ట్ ఒక టెస్టిమోనియల్స్ లాగా అడిగాను, వాళ్ళు సెండ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జూన్ 5th రోజు, అంటే ఎస్టర్డే ఒక్కరోజు ఆయన 3 ఆర్డర్స్ అయితే క్రాక్ చేస్తున్నాడు. 3 ఆర్డర్స్తో తనకి 2354 రూపీస్ ఇన్ ఏ సింగిల్ డే ఒక్క రోజులో వచ్చింది. అతని డాష్ బోర్డ్ ఇది నాకు షేర్ చేశాడు లైవ్గా. అతను నేను నేర్పించిన అతన్ని కదా, నాకు కొంచెం గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి ఐఎమ్ స్టిల్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ అని కొంచెం రాశాడు అనమాట. ఇలానే ఒకరని కాదు, చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొక టెస్టిమోనియల్ చూపిస్తా చూడండి. వసీం అక్రమ్ అని నా స్టూడెంట్ అనమాట. అతనికి నేను చాలా హెల్ప్ చేశాను. ఐ మీన్ బేసిక్ నుంచి అసలు ChatGPTలో ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, అక్కడ నుంచి స్టోర్ డిజైన్ ఎలా తీసుకోవాలి, అవన్నీ గురించి. అందుకు నాకు చాలా పెద్ద రివ్యూ అయితే రాశాను అనమాట. అతను లాస్ట్ 7 డేస్లో ఎంత అని చేశారో ఒకసారి షేర్ చేశారు, మీకు చూపిస్తున్నా చూడండి. లాస్ట్ 7 డేస్లో తను 10.3K సేల్స్ అయితే ఎర్న్ చేశాడు. లాస్ట్ 7 డేస్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను కట్ చేస్తున్నాను ఇక్కడికే. చాలా స్టూడెంట్స్ రివ్యూస్ అయితే ఉన్నాయి నా దగ్గర. నా స్టూడెంట్స్ మొత్తం కంప్లీట్గా ఇవన్నీ ఎలా ఎర్న్ చేయగలిగారు, ఇంత ఆర్డర్స్ ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు అని అంటే ఓన్లీ త్రూ మై డ్రాప్ షిప్పింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. ఈ యొక్క మెటీరియల్ యూజ్ చేసుకునే నా స్టూడెంట్స్ ఇంత మనీ అయితే క్రాక్ చేయగలుగుతున్నారు. ఇందులో మీకు కంప్లీట్గా ఇంట్రడక్షన్ టు డ్రాప్ షిప్పింగ్ దగ్గర నుంచి నీష్ సెలెక్షన్ నేర్చుకుంటారు, ఫైండింగ్ ఏ విన్నింగ్ ప్రోడక్ట్ నేర్చుకుంటారు, స్టోర్ ఆప్టిమైజేషన్, నీ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని నువ్వు స్టోర్ ఎలా జనరేట్ చేస్తావో నేర్చుకుంటారు, మెటా యాడ్స్ ఎలా రన్ చేయాలని నేర్చుకుంటారు, స్కేలింగ్ అప్ ద బిజినెస్. మీరు ఒక విన్నింగ్ ప్రోడక్ట్ చూస్ చేసుకొని ఆ విన్నింగ్ ప్రోడక్ట్ని ఎలా స్కేల్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు పర్ డే 2 to 3 ఆర్డర్స్ వస్తున్నాయి, దాన్ని పర్ డే 20 to 30 ఆర్డర్స్ వచ్చేలాగా ఎలా జనరేట్ చేయాలి, ఎలా స్కేల్ చేసుకోవాలి మీ బిజినెస్ని, ఇవన్నీ కంప్లీట్గా ఈ వర్క్షాప్లో నేర్చుకుంటారు. బ్రో ఏంటి బ్రో ఇంతవరకు ఫ్రీ అని చెప్పి మంచిగా చెప్పావు, ఇప్పుడు పెద్ద బాంబు బిల్ చేసావు, 1999 అని అంటున్నావు, 2000 రూపీస్. ఆ డబ్బులు లేకనే కదా బ్రో మేము మీ దగ్గరికి వచ్చాము, ఇప్పుడు మీరు కూడా డబ్బులు అంటున్నారు ఏంటి బ్రో అని మీరు అడగొచ్చు. కరెక్టేనండి, బట్ నేను ఈ ఒక్క విషయమనే కాదు, జనరల్గా చెప్తున్నాను. ఏదైనా సరే మీరు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి, ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా అది ఫ్రీ అయితే రాదు. ఫర్ సపోజ్ మీకు ఒకవేళ అది ఫ్రీగా వచ్చింది అని అంటే అది కంపల్సరీ మీకు సక్సెస్ని అయితే ఇవ్వదు. ఇది నేను ఫాలో అయ్యేది. మేబీ మ్యాక్సిమం అందరూ ఇలానే థింక్ చేస్తారు కూడా. జస్ట్ మనం స్కూల్లో కాలేజ్లోనే మనకి ల్యాక్స్లో ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బయట మీరు డ్రాప్ షిప్పింగ్ నేర్చుకోవాలని అంటే కూడా యూడమీలో కోర్సెస్లో చూసుకున్నా కూడా మీకు మినిమం 30 to 40K ఈజీగా ఛార్జ్ చేస్తారు. నేను అండ్ ఎస్పెషల్లీ దిస్ ఈజ్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్. కంప్లీట్గా ఈ ప్రతి ఒక్క వీడియో తెలుగులోనే ఉంటుంది. ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి నేను హార్డ్ వర్క్ పెట్టి రెడీ చేసిన మెటీరియల్. ఈ మెటీరియల్ నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు కంపల్సరీ ఎర్న్ చేయగలరు అని అంటే, ఎందుకంటే నేను రిజల్ట్స్ చూశాను, నా స్టూడెంట్స్ రిజల్ట్స్ నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కంపల్సరీ ఈ మెటీరియల్ యూస్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు అని. యాక్చువల్గా 5000 రూపీస్ ప్రైస్, బట్ నేను అంతకుముందు వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు 5000 రూపీస్ అది జస్ట్ కొంతమందికి మాత్రమే. చాలామంది అప్పుడు కూడా నాకు చాలా టెక్స్ట్ అయితే చేశారు. సో అందుకని నేను ప్రైస్ డిస్కౌంట్ మిమ్మల్ని కన్సిడర్ చేసి 2000 రూపీస్ అని ప్రైస్ పెట్టాను. ప్రైస్ పెట్టి ఆ 2000 రూపీస్కే నేను నా ఓన్ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2000 రూపీస్లో మీకు వచ్చే బోనసెస్, మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే లైవ్ Q&A సెషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎవ్రీ వీకెండ్. ఎందుకంటే నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి సండే రోజు మీ ఫ్రీ టైం, నా ఫ్రీ టైం, ఒక మనకి పర్సనల్ టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి. వాటిలో నేను షేర్ చేస్తాను. ఐ మీన్ ఒక పోల్ అడుగుతాను. మీరు ఏ ఫ్రీ టైం మీరు చూస్ చేసుకుంటే ఓన్లీ ఆన్ సండే, ఎయిదర్ ఇన్ ద మార్నింగ్ సెషన్ ఆర్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆర్ ఇన్ ది ఈవినింగ్ ఆర్ ఇన్ ది నైట్, మీరు ఏ సెషన్ అయితే చెప్తే ఆ సెషన్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకున్న డౌట్స్ ఏదైతే ఉంటాయో లైవ్గా మీరు క్వశ్చన్ చేయొచ్చు, నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. మీకు మ్యాక్సిమం ఈ వీడియోస్తో 100% క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోస్లో ఉన్న డౌట్స్ కూడా మీరు చూసి మీకు అర్థం కాకపోతే నాకు కంపల్సరీ మెసేజ్ చేయొచ్చు, లేదంటే లైవ్ Q&A సెషన్లో జాయిన్ అయినప్పుడు యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్. డ్రాప్ షిప్పింగ్ వీడియోస్లో ఏముంటుంది అంటే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇంట్రడక్షన్ టు డ్రాప్ షిప్పింగ్, అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి ఫ్రమ్ ద స్క్రాచ్, అసలు స్క్రాచ్ నుంచి డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, దీన్ని ఎవరెవరు చేయగలరు, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, మీరు హౌస్ వైఫ్ కావచ్చు, బిజినెస్ వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సెల్ఫ్ ఆంటర్ప్రినర్ కావచ్చు, సంథింగ్ ఏదైనా
ఎవరెవరు దీన్ని చేయగలరు, ఎవరెవరు దీన్ని చేసే పొటెన్షియల్ ఉంది, దాని పొటెన్షియల్ ఇప్పుడు ఇండియాలో గ్రోత్ ఎలా ఉంది, మొత్తం అంతా కంప్లీట్గా ఉంటుంది. డే 2 వీడియోలో నీష్ సెలెక్షన్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. నీష్ అని అంటున్నాను కదా, అసలు నీష్ అంటే ఏంటంటే జస్ట్ మీరు ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ స్టోర్ రన్ చేస్తున్నాను, ఎలక్ట్రానిక్స్ అనేది నా నీష్ అనమాట. అట్లా మీరు సీజనల్ ప్రొడక్ట్స్ రన్ చేయొచ్చు, ఐ మీన్ బేబీ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఇంకా హోమ్ డెకార్ రన్ చేయొచ్చు, కిచెన్ అప్లయన్సెస్ రన్ చేయొచ్చు. అట్లా మీకు నచ్చిన నీష్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ నీష్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న నీష్ని మీ పర్సనల్ బ్రాండ్ మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, మీ పర్సనల్ బ్రాండ్ని ఫస్ట్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది సెకండ్ వీడియోలో ఉంటుంది. ఫైండింగ్ అ విన్నింగ్ ప్రొడక్ట్, ఇది ఎస్పెషల్లీ 3rd and 4th వీడియో ఆర్ ది హార్ట్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. క్లియర్గా చెప్తున్నా చూడండి. ఫైండింగ్ ఎ విన్నింగ్ ప్రొడక్ట్. ఫైండింగ్ ఎ విన్నింగ్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే మీరు ఒక డ్రాప్ షిప్పింగ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది చాలా యూస్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకున్నారు, అది మీకు అంతగా బిజినెస్ సేల్స్ అయితే రావట్లేదు, మీరు జస్ట్ దాన్ని స్కిప్ చేసేయాలి. అంతేగాని దాని మీదే కూర్చొని నేను కంపల్సరీ యాడ్స్ రన్ చేస్తాను, నాకు కంపల్సరీ ఆ బిజినెస్ మీద ఐ మీన్ ఆ ప్రోడక్ట్ మీద నాకు సేల్స్ వస్తాయని ఫూలిష్నెస్. మీరు ఎలా అయితే ఏ టైంలో స్కిప్ చేయాలి, ఏ టైంలో మార్కెట్ని క్లోజ్ చేయాలి, ఏ టైంలో ఓపెన్ చేయాలి, ఏ టైంలో సేల్స్ని స్కేల్ చేసుకోవాలి, అసలు విన్నింగ్ ప్రోడక్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి, విన్నింగ్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని కంప్లీట్గా 3rd వీడియోలో ఉంటుంది. 4th వీడియో ఈజ్ స్టోర్ ఆప్టిమైజేషన్. మీరు ఏదైతే విన్నింగ్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటారో ఆ విన్నింగ్ ప్రోడక్ట్ని యూస్ చేసుకొని స్టోర్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలనేది 4th వీడియోలో ఉంటుంది. స్టోర్ ఆప్టిమైజేషన్, మీ స్టోర్ మీరు క్రియేట్ చేయబోయే స్టోర్, మీ ఓన్ వెబ్సైట్. మీరు భయపడకండి, వెబ్సైట్ డిజైనింగ్, స్టోర్ డిజైనింగ్ అంటే ఏదో టఫ్ ఉంటుందని. కంప్లీట్గా స్టోర్ ఆప్టిమైజేషన్, ఫైండింగ్ అ విన్నింగ్ ప్రొడక్ట్, నీష్ సెలెక్షన్, ఇంట్రడక్షన్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్, ప్రతి ఒక్క వీడియో లైవ్ స్క్రీన్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మీరు ప్రాబ్లం ఏం లేదు, నా స్క్రీన్లో ఏదైతే రన్ అవుతుందో అదే మూమెంట్ మీ స్క్రీన్లో రన్ చేసి మీరు నేర్చుకుంటే కూడా సరిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. కంప్లీట్గా మీకు నా ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డ్ చేసి నేను ఓన్గా కూర్చొని ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన స్టోర్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. మీకు ప్రాబ్లం ఏం లేకుండా కంపల్సరీ మీరు విని చూసి నేర్చుకోగలరు. అండ్ ద 5th వీడియో మెటా యాడ్స్. మెటా యాడ్స్ అంటే ఏంటంటే జస్ట్ ఫేస్బుక్లో కానీ, మనం ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ యాడ్స్ అనేటివి రన్ చేస్తాం. అసలు ఇవి ఎలా రన్ చేస్తాం, ఇవి ఏ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ కిచెన్ అప్లయన్సెస్, మోర్ హౌస్ వైఫ్స్ కానీ, లేదా కొంచెం ఎల్డర్ పీపుల్, మోర్ దెన్ 25 ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం కిచెన్ అప్లయన్సెస్ ప్రొడక్ట్స్ యూస్ఫుల్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం మనం టార్గెట్ చేయొచ్చు. ఇట్లా ఎలా ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, మనం ఏ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయాలి, మేలా ఫీమేలా, ఏ రీజియన్ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఇండియానా, అవుట్ సైడ్ ఇండియానా. ఇండియాలో ఫర్ సపోజ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో మనకి ఆర్టీఓస్ ఎక్కువ ఉంటాయి, రిటర్న్ టు ఆరిజిన్. వాళ్ళు ఆర్డర్ చేస్తారు బట్ పర్చేస్ చేయరు. అలాంటివి మనం ఆ లాస్ మనం బేర్ చేయకూడదు కాబట్టి సో దాని గురించి కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పిన్ కోడ్స్లో మీరు ఆర్డర్స్ టార్గెట్ చేయవచ్చు, ఏ పిన్ కోడ్స్లో టార్గెట్ చేయకూడదు, ఇవంతా కంప్లీట్గా నేను మీకు మెటా యాడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ద 6th వీడియో, ద లాస్ట్ వీడియో, ది ఇంపార్టెంట్ వీడియో, స్కేలింగ్ అప్ ద బిజినెస్. ఫర్ సపోజ్ మీరు చూసుకున్న విన్నింగ్ ప్రోడక్ట్ మీకు రోజుకి 1 or 2 ఆర్డర్స్ ఇస్తుంది. దాన్ని మీరు రోజుకి 10 ఆర్డర్స్, 20 ఆర్డర్స్, లేదా రోజుకి 100-200 ఆర్డర్స్ ఎలా స్కేలప్ చేయాలి మీ బిజినెస్ని. ఏ బిజినెస్ అయినా రన్ అవుతుంది అని అనుకుంటే జస్ట్ అలానే రన్ అయిపోతుంది పర్లేదు అని అనుకొని ఎవ్వరూ అనుకోరు. ఏ బిజినెస్ ప్రొఫెషనల్ అయినా, ఏ బిజినెస్ ఓనర్ అయినా కంపల్సరీ అతని బిజినెస్ని గ్రో చేయాలని అనుకుంటాడు. ఎప్పటికి మీరు మీ సెల్ఫ్గా, నాట్ ఓన్లీ ఇన్ ద బిజినెస్, మీరు మీ సెల్ఫ్గా కెరియర్ గ్రోత్లో అయినా కానీ, ఫర్ సపోజ్ మీ స్టడీస్లో అయినా కానీ, ఇంకా నెక్స్ట్ అప్పర్ స్టడీస్ హైయర్ స్టడీస్ చేద్దామని అనుకుంటారే తప్ప ఇక్కడితో చాలు, ఇక్కడ ఇలానే నడుస్తుంది సరిపోతుంది అని ఎవ్వరూ అనుకోరు. ఒక సక్సెస్ అవ్వాలి అని అనుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఎప్పుడు కానీ గ్రోతే చూసుకుంటాడు. అలానే స్కేలింగ్ అప్ ద బిజినెస్, అసలు బిజినెస్ని ఎలా స్కేల్ చేయాలి, ఒక ప్రొడక్ట్ని 100 నుంచి 10 to 12 ఆర్డర్స్ వచ్చే చోట 100 to 120 ఆర్డర్స్ ఎలా తీసుకురావాలనేది కూడా నేను స్కేలింగ్ అప్ ద బిజినెస్లో చెప్తాను. ఈ ప్రతి ఒక్క 6 వీడియోస్లో ఒక్క వీడియో 1 hour, 1.5 hour వరకు ఉంటుంది. ప్రతి సెషన్ మీకు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. ప్రతి సెషన్ మీకు కంప్లీట్ స్క్రీన్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. నా ఓన్ మెటీరియల్ ఉంటుంది. కంప్లీట్లీ మన తెలుగు వాళ్ళ కోసం రెడీ చేసిన తెలుగులోనే మెటీరియల్ ఉంటుంది. ఓకేనండి, ఇప్పటికైతే మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటిది, దీన్ని ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఎంత అని చేయొచ్చు అనే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా మీరు ఫర్దర్గా తెలుసుకోవాలి డ్రాప్ షిప్పింగ్ జర్నీ, మీ యొక్క డ్రాప్ షిప్పింగ్ జర్నీ నాతో పాటు స్టార్ట్ చేద్దామని అనుకుంటే 7337441247 వాట్సాప్ నెంబర్ అండి ఇది. లేదు మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు కమెంట్ చేయొచ్చు, డిఎం చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ హ్యాండిల్స్
బోత్ ఆర్ అటాచ్ డౌన్ హియర్. మీరు కొంచెం చూసుకొని నాకు మెసేజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు సీరియస్గా ఉండి మీ లైఫ్ని కొంచెం సక్సెస్ఫుల్గా లీడ్ చేద్దాం, ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. లేదు మీ లైఫ్ని సేమ్ ఫేజ్లో కంటిన్యూ చేద్దామని అనుకున్నా కూడా మీ చాయిసే. అల్టిమేట్లీ చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఏదైతే అనుకుంటారో అది చేయగలరు. మీరు ఏదైతే అనుకోవాలని అనుకుంటున్నారో అది కరెక్ట్గా అనుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత త్వరగా ఎన్రోల్ అయితే అంత త్వరగా ఆన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.